హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు, నిరుద్యోగులకు సంబంధించి త్వరలోనే ఒక మంచి శుభవార్త అయితే రాబోతుందన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గా సచివాలయ ఉద్యోగుల ద్వారా అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అయితే చేసి జాబ్ అవకాశాలు కల్పిస్తామని చెప్పడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు, నిరుద్యోగ యువతకు ఇంటి దగ్గరే పనిచేసుకునే విధంగా వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వము ఉద్యోగాలు తీసుకువస్తుందని చెప్పి ఈ సర్వే అయితే నిర్వహించారనమాట. సో ప్రతి ఇంటికి వెళ్ళి 18 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ఈ యొక్క నిరుద్యోగ యువతకు సంబంధించి, మహిళలకు సంబంధించి అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి వారి దగ్గర నుంచి అయితే డేటా అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఈ డేటాలో ముఖ్యంగా మిమ్మల్ని కొన్ని రకాల ప్రశ్నలు అయితే అడిగి ఉంటారు. ఆ ప్రశ్నలు ఏంటి అంటే, మీ కుటుంబంలో ఎవరెవరు ఎంతవరకు చదువుకొని ఉన్నారు, ఒకవేళ చదువుకున్నటువంటి వాళ్ళు ప్రభుత్వము వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అంటే జాబ్ అవకాశాలు కల్పిస్తే చేస్తారా లేదా, మీ ఇంట్లో వైఫై అదేవిధంగా ల్యాప్టాప్ ఇవన్నీ కూడా ఉన్నాయా, మీరు ఒకవేళ ఉపాధి అవకాశం పొందినట్లయితే మీ ఇంట్లో అది నిర్వహించుకునేందుకు ఏదైనా ప్లేస్ ఉందా, ఎంత ఉంది, ఇలాంటి వివరాలు అయితే నమోదు చేసి ఉంటారు. సో ఈ సర్వే అనేది కొన్ని ఏరియాల్లో బాగా జరిగిందండి. కొన్ని ఏరియాల్లో అసలు ఈ సర్వే అయితే పట్టించుకోలేదు. సచివాలయ ఉద్యోగుల నిర్లక్ష్యంతోనే ఈ యొక్క సర్వే అనేది సరిగ్గా అయితే జరగనట్లు ఎక్కువగా తెలుస్తోంది. అయితే ఒక రిపోర్ట్ అనేది రావడం జరిగిందండి. ఈరోజు పత్రికాముఖంగా పబ్లిష్ అయినటువంటి ఒక ఆర్టికల్ అయితే నేను మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను. మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూడవచ్చు. రాష్ట్రంలో ఉపాధి లేని వారు దాదాపు 1.5 పైగానే ఉన్నట్లు తెలుస్తుంది అనమాట. సో దీనికి సంబంధించి పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్ అయితే ఒకసారి చూద్దాము. సో ఇక్కడ చూడవచ్చు మీరు, రాష్ట్రంలో ఉపాధి లేని వారు దాదాపు 1.5 పైగా ఉన్నట్లు జిల్లాల వారీగా ఒక లిస్ట్ అనేది రిలీజ్ చేసింది గవర్నమెంట్. సో పని చేయడానికి దాదాపు 52.74 లక్షల మంది, అంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కనుక కల్పిస్తే మేము రెడీగా ఉన్నాము, ఉద్యోగం చేస్తాము ఇంటి దగ్గర నుంచి అని చెప్పి 52.74 లక్షల మంది అయితే ఒప్పుకున్నట్లు తెలుస్తుంది అనమాట. అంటే వీళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది జరుగుతున్నప్పుడు ఎస్ అని ప్రొసీడ్ అయ్యి ఉంటారనమాట. కొంతమంది నో అనే ఆప్షన్ని తెలియకైతే పెట్టేశారు. సో వాళ్ళకి ఎడిట్ ఆప్షన్ ఏమైనా ఉంటుందని చెప్పి కొంతమంది కామెంట్ సెక్షన్లో అడిగారు. వాళ్ళకి ఎలాంటి ఎడిట్ ఆప్షన్స్ అనేవి లేవు. వన్స్ సర్వే కంప్లీట్ అయిపోయిందంటే దానికి ఎడిటింగ్ ఇవేమీ లేవన్నమాట, ఎడిట్ చేసుకునేందుకు ఆప్షన్స్ని. సో కాబట్టి ఇక్కడ ఎవరైతే ఎస్ అని ప్రొసీడ్ అయ్యి ఉన్నారో వారి యొక్క వివరాలు అయితే అందాయి. ఒకసారి మీరు ఇక్కడ క్లియర్గా అయితే చూడవచ్చు. సో అయితే ఇక్కడ ఈ యొక్క ఆర్టికల్లో, అంటే ఈ యొక్క పబ్లిష్ అయినటువంటి ఈ యొక్క ఆర్టికల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సో జిల్లాల్లో నిర్వహించినటువంటి సర్వేల్లో గుర్తించి ఏ ఉపాధి లేనటువంటి వాళ్ళ యొక్క వివరాలు అందాయి. దాదాపు 1.5 కోటికి పైగా అయితే ఈ యొక్క ఉపాధి లేనటువంటి వాళ్ళు, అంటే చదువుకొని కూడా జాబ్ అవకాశము లేనటువంటి వాళ్ళు అయితే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ ముఖ్యంగా ఎక్కువ శాతం వచ్చేసి అనంతపురం జిల్లాలో అయితే ఎక్కువ మంది అయితే ఈ యొక్క జాబ్ అవకాశాలు లేకుండా ఉన్నట్లయితే తెలుస్తోందండి. సో 18 నుంచి 50 ఏళ్ళ లోపు ఉన్నటువంటి వారికి సర్వే చేసిందనమాట గవర్నమెంట్ సచివాలయ ఉద్యోగుల ద్వారా. సో అయితే ఇక్కడ ముఖ్యంగా మొదటి 5 జిల్లాల్లో వచ్చేసి కర్నూలు, శ్రీకాకుళం, నెల్లూరు, అనంతపురం, ప్రకాశం అయితే ఉన్నాయన్నమాట. వీళ్ళు ఎక్కువగా ఉపాధి అవకాశాలు లేకుండా ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా కర్నూలు జిల్లా అత్యధికంగా 7.62 లక్షల మందితో మొదటి స్థానంలో ఉంది. అంటే ఈ జిల్లాల్లో ఉపాధి అవకాశాలు అనేటివి చాలా తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కనుక కల్పిస్తే వివిధ సంస్థల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది అన్నమాట. సో ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించాల్సిన మరొక విషయం కూడా ఉంది చూడండి. నైపుణ్యాలు పెంచుకునేందుకు ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారనమాట ఈ సర్వేలో భాగంగా. ఏ పని లేని వారిలో 52.74 లక్షల మంది వివిధ రంగాల్లో నైపుణ్యాలు పెంచుకొని ఇళ్ల నుంచి పని చేసుకునేందుకు ఆసక్తి అయితే చూపుతున్నట్లు ఇక్కడ తెలుస్తోంది. ప్రభుత్వము ఎలాంటి అవకాశం ఇచ్చినా ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని వారు స్పష్టమైతే చేశారు. వీరిలో ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేసిన వారు 70% వరకు అయితే ఉన్నారు. డిప్లొమా, ఇంజనీరింగ్, పీజీ ఇతర విద్యా అర్హతలు ఉన్నటువంటి వాళ్ళు 30% ఉన్నట్లు గుర్తించారనమాట. 10వ తరగతి లోపు చదివిన వారు 10% మందే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కనుక కల్పిస్తే ప్రభుత్వం ఎక్కువ శాతం ఇంటర్మీడియట్, డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళకైతే ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా అయితే వెళ్తుందన్నమాట. అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అయితే జరిగినటువంటి సమయంలో ఎవరైతే ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ మీద జాబ్ చేస్తున్నటువంటి యొక్క వివరాల్లో ముఖ్యంగా మహిళలే ఎక్కువ మంది ఉన్నట్లు తెలుస్తుంది. ఏదో ఒక పని చేస్తున్నటువంటి 52.69 లక్షల మందిలో దాదాపు 44.31 లక్షల మంది వరకు ఇళ్ల నుంచే పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. వీరిలో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉన్నారు.
స్వయం ఉపాధి కోసం కుటీర పరిశ్రమలో నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. పురుషుల్లో కొందరు రాష్ట్రేతర ప్రాంతాల్లో పలు సంస్థల్లో ఉద్యోగం చేస్తూ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేస్తున్నట్లు తెలుస్తుందన్నమాట. సో ఈ విధంగా సర్వే అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 1.56 లక్షల కోట్ల మంది అయితే ఈ యొక్క ఉపాధి లేనటువంటి వాళ్ళు ఉన్నారు. కర్నూలులో అయితే ఎక్కువగా ఈ యొక్క ఉపాధి లేకుండా ఉన్నటువంటి వాళ్ళు అయితే ఉన్నారనమాట. సో ప్రభుత్వము త్వరలోనే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే పూర్తి చేసేసి వీటి మీద నిర్ణయాలు తీసుకొని ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా తీసుకురావాలి, ఒక ప్రణాళికను అనేది రిలీజ్ చేస్తే ఈ యొక్క ఉద్యోగాలు కల్పించే వాళ్ళు అవుతారనమాట. సో రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు సంబంధించి ఇది ఒక మంచి గుడ్ న్యూస్గా అయితే చెప్పవచ్చు. సర్వే యొక్క డేటా అనేది బయటికి రావడం జరిగింది. సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేవి వచ్చినప్పుడు వెంటనే తెలియచేయడం జరుగుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. అలానే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాల అప్డేట్స్ డైలీ కూడా న్యూస్ పేపర్లలో చదివి ఈ విధంగా మా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాం. మీరు వెంటనే కూడా తెలుసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.